ఏమండి, రాత్రి భోంచేశాక పెందలాడి పడుకోండి. రేపు ఆఫీస్లో ఏదో ఇన్స్పెక్షన్ ఉందంటండి. పెందలాడి పోవాలంట ఆఫీస్కి. సరేలేవే, అలాగే చేస్తాను. రాత్రి నా భార్య పడుకున్నాక నా ఫ్రెండు ఎప్పటి నుండో పార్టీ ఇవ్వమని అడుగుతున్నాడు. మా ఇంట్లో మేము కుక్కను మేకను పెంచుకుంటున్నాం కదా, దాంట్లో మేకను తీసుకొని పోయి మా ఫ్రెండ్కు పార్టీ ఇస్తాను. ఇంటికి పోయినాక పెందలాడి పడుకున్నట్లు నటిస్తాను. నా భార్య పడుకున్నాక మెదలకుండా మేకను తీసుకొని పోతాను బయటికి. ఏంటండి, నేను అట్లా పోయొచ్చే లోపల ఏదో మీలో మీరే మాట్లాడుకుంటున్నట్టు అనిపించింది. లేదే, నేనేమి అని మాట్లాడుకోవడం లేదే. లేదండి, మిమ్మల్ని చూస్తే నాకేదో అనుకుంటున్నట్టు మనసులో అనిపించింది. నిన్న రాత్రి నేను పడుకున్నాక బయటికి ఎక్కడికో పోయొచ్చారు. నాకు తెలియదని అనుకుంటున్నారు. అమ్మయ్య, నేను మా ఫ్రెండ్కు పార్టీ ఇచ్చి ఇంటికి వచ్చేసరికి నా భార్య పడుకొనే ఉంది. నా మీదేం డౌట్ రాలేదు. అవునండి, పొద్దున అడగడం మర్చిపోయాను. మన ఇంట్లో పొద్దుటి నుంచి కుక్క కనిపించలేదు కదండి. ఏంటి, పొద్దుటి నుంచి కుక్క కనిపించడం లేదా? అవునండి, ఎక్కడ కనిపించలేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి రావాలండి. అవును, పొద్దునేంది ఇంట్లో మేక కనిపించింది, కుక్క కనిపించలేదు. నేను పట్టించుకోలేదు ఆఫీస్ హడావుల్లో. అంటే పొరపాటున రాత్రి కుక్కని తీసుకుపోయినానా మేక అనుకొని. ఓరి నాయన, హడావుల్లో ఎంత పని చేసినాను. ఆఫీస్ అయిపోతానే ఇద్దరం పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇంటికి పోదామండి. సరేలేవే, ఆఫీస్ అయిపోతానే పోయి కంప్లైంట్ ఇచ్చి పోదాము. ఏదోటి చేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా నా భార్యని ఆపాలి. లేదంటే పోలీసు వాళ్ళు నన్నే పట్టుకుపోయి లోపలేస్తారు. ఇది ఎట్లా పొరపాటు చేశాను. అది మేక అనుకొని కుక్కని ఎలా తీసుకెళ్ళానో ఏంటో మరి.